హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ రామానుజాచార్యుల వారి గురించి చెప్పుకుంటున్నాం. వారి పార్థివ దేహం ఎక్కడుంది? ఇప్పటికీ కూడా చాలా మందికి ఈ విషయం తెలియదండి. ఇప్పటికీ వారి పార్థివ దేహం అనేది ఒక ఆలయంలో భద్రపరచబడి ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మన హిందూ మతం యొక్క విశిష్టత గురించి, వాటికి సంబంధించిన సాంప్రదాయాల గురించి తెలియచేయటమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మనం రామానుజాచార్యుల వారి గురించి చెప్పుకుందాం. శ్రీ రామానుజాచార్యుల వారు క్రీస్తు శకం 1017వ సంవత్సరం నుంచి 1137వ సంవత్సరం వరకు రామానుజాచార్యుల వారు జీవించారు. అంటే 120 సంవత్సరాలు శ్రీ రామానుజాచార్యుల వారు జీవించి ఉన్నారు. శ్రీ రామానుజాచార్యుల వారు వేదానికి సరైన అర్థం చెప్పి విశిష్ట అద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప మహనీయులు మన రామానుజాచార్యుల వారు. మన భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయాన్ని విశిష్టంగా ప్రచారం చేసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు మన రామానుజాచార్యుల వారు. మన రామానుజాచార్యుల వారిని కన్న తల్లిదండ్రుల పేర్లు కేశవ సోమయాజి గారు, తల్లిగారు కాంతిమేతి దేవి గారు. అయితే శ్రీ రామానుజాచార్యుల వారు మరణించి 1000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ శరీరం భద్రపరిచి ఉండడం అనేది విశేషం. ఆ పార్థివ దేహం ఎక్కడో లేదండి, తమిళనాడులోని తిరుచునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగ పట్టణంలో శ్రీ రామానుజాచార్యుల వారి పార్థివ దేహం అనేది ఇంకా ఉంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించారట. ఈ శ్రీరంగం ఆలయంలో ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైనది శ్రీరంగం. ఈ శ్రీరంగం అనేది 7 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం, శ్రీ రామానుజాచార్యుల వారు పరమపదించి 1000 సంవత్సరాలకు పైగా గడిచినా కూడా ఆయన శరీరాన్ని నేటికి కూడా ఇక్కడ భద్రపరిచి ఉండడం అనేది ఇక్కడ ఒక గొప్ప విశేషం అన్నమాట. ఈ శ్రీరంగం ఆలయంలో ఈ పార్థివ దేహం అనేది శ్రీరంగం ఆలయంలో ఎక్కడ ఉంది అని మీకు సందేహం రావచ్చు. శ్రీరంగం ఆలయంలో 7 ప్రాకారాలు ఉంటాయి. ఈ 7 ప్రాకారాల్లో 4వ ప్రాకారంలో రామానుజాచార్యుల వారి ఆలయం అనేది ఉంటుందన్నమాట. ఆ ఆలయంలో మనకి ఒక దివ్య శరీరం కనిపిస్తుంది. కానీ ఇది చాలా మంది ఆ శరీరాన్ని చూసి అది విగ్రహం అనుకుంటారు. కానీ కాదండి, అది రామానుజాచార్యుల వారి దివ్యమూర్తి, ఆయన దివ్య శరీరం అని మనం ఎవ్వరం కూడా నిజంగా మనం చూసినా కూడా అది గుర్తించలేమన్నమాట. ఆయన దివ్యమూర్తి అది. పద్మాసనంలో కూర్చొని ఉన్న దివ్యమూర్తి ఆయన. పద్మాసనంలో యోగమ భంగిమలో కూర్చొని రామానుజాచార్యుల వారు ప్రవచనం చెబుతూ అక్కడే శరీరాన్ని విడిచిపెట్టారట. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా 2 సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరము, కుంకుమ పువ్వు ఒక ముద్దలాగా చేసి రామానుజాచార్యుల వారి శరీరానికి పూస్తారు. అందువల్లే ఆయన శరీరం చూడండి ఒక ఎర్రని వర్ణంలో విగ్రహంలాగా మెరుస్తూ కనిపిస్తుంది మనకి. అక్కడ శ్రీరంగం ఆలయం గనక మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీరు గమనించండి, స్వామివారి ఆలయము ఎర్రని వర్ణంతో, స్వామివారి శరీరం ఎర్రని వర్ణంతో మెరుస్తూ ఉంటుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు, గోళ్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. అంటే కళ్ళకి గోళ్ళకి
కుంకుమ పువ్వు లేపనాన్ని అద్దరు. అందుకని ఆ ప్రదేశంలో కుంకుమ పువ్వు లేపనం ఉండదు కాబట్టి ఆ హారతి వెలుగులో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కాబట్టి మనము శ్రీరంగ ఆలయానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 4వ ప్రాకారంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల వారి పార్థివ దేహాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి. ఆ దివ్య మూర్తిని మనం అందరం కూడా చూడాలి. శ్రీ రామానుజాచార్యుల వారు క్రీస్తు శకం 1017వ సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో శ్రీ పెరంబుదూర్లో జన్మించారు. 123 ఏళ్లు జీవించిన రామానుజుల వారు విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రచారానికి విశేషమైన కృషి చేశారు. ఆయన జీవితంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగంలో, కాంచీపుర క్షేత్రంలోనే ఆయన జీవితం మొత్తం గడిపారనమాట. అయితే రామానుజాచార్యుల వారి గురించి మనం ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాము? అసలు ఆయన ఎవరి అవతారము అన్నట్లయితే రామానుజాచార్యుల వారు ఆదిశేషుని అవతారంగా చెప్తారు. ఎందుకంటే వైష్ణవుల్ని ఇబ్బంది పెడుతూ వైష్ణవ ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్న రోజులవి. అప్పుడు ఆదిశేషుడు విష్ణుమూర్తిని వెళ్ళి, స్వామి, వైష్ణవ సాంప్రదాయానికి నేను మళ్ళీ పునరుద్ధరణ చేస్తాను, నాకు ఒక 200 సంవత్సరాలు భూమిపైకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని విష్ణుమూర్తిని అడుగుతారట ఆదిశేషుల వారు. అప్పుడు విష్ణుమూర్తి తదాస్తు అన్నారట. అందుకనే రామానుజాచార్యుల వారు ఈ భూమిపైకి వచ్చారు. విశిష్ట అద్వైత మతాన్ని ప్రచారం చేయడానికి, వైష్ణవ ఆలయాలని కాపాడడానికి శ్రీ రామానుజాచార్యుల వారు ఈ భూమి మీదకు వచ్చారు. ఆయన ఎవరో కాదండి, ఆదిశేషుని అవతారమే అన్నమాట. అయితే మీరు అనొచ్చు, 200 సంవత్సరాలు భూమి మీద ఉండాలి అని వచ్చారు కదా, మరి 120 సంవత్సరాలే ఎందుకున్నారు అని. 120 సంవత్సరాలు ఆయన రామానుజుగా రూపంలో అవతారం చాలించినా కూడా మరి ఒక 80 సంవత్సరాలు వేరొక అవతారంలో అవతరించారు ఆయన. కాబట్టి ఆ 2 అవతారాలు కూడా ఆదిశేషుని అవతారమే కాబట్టి వాటిని మనం 200 సంవత్సరాలుగా పరిగణించాలి. ఇక శ్రీ రామానుజాచార్యుల వారి లీలలు ఏమైనా చెప్పుకున్నట్లయితే మనం ఒకసారి కలియుగ దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వరుని స్వామి విగ్రహము అక్కడ వెలసిందనమాట. ఆ విగ్రహం అనేది విష్ణువుదా శివునిదా అని వైష్ణవులు, శైవులు వాళ్ళందరూ కూడా మధ్య వివాదం ఏర్పడింది. అయితే రామానుజాచార్యుల వారు ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం చూపించారట. అది ఏంటో తెలుసా? తిరుమల స్వామి వారిని గర్భాలయంలో శంకు చక్రాలు ఉంచారంట. స్వామివారి గర్భాలయంలో ఉంచి తెల్లవారి వచ్చి చూసేసరికి ఆ శంకు చక్రాలు అనేవి స్వామివారు ధరించి ఉన్నారంట. అంతే, ఇంకా సమస్య పరిష్కారం అయిపోయింది. కాబట్టి తిరుమలలో వెలసినది ఆ విష్ణుమూర్తియే అని అందరికీ కూడా అప్పుడు అర్థమైనదట. స్వామి నిత్య కైకల్యాలను, సేవలను ఇవన్నీ కూడా రామానుజాచార్యుల వారే నిర్ణయించారట. ఇంకా తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయ ప్రతిష్టాపన కూడా శ్రీ రామానుజాచార్యుల వారి నేతృత్వంలోనే జరిగిందట. స్వామివారు శ్రీ రామానుజాచార్యుల వారి ఎక్కువ భాగం శ్రీరంగం, కంచిలో కూడా మనకి శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది కదండి, అక్కడ ఉండేవారు అనమాట స్వామివారు. శ్రీ రామానుజాచార్యుల వారు తిరుపతి, ఈ 3 ప్రదేశాల్లో స్వామివారు ఎక్కువ కాలం గడిపారట. ఇక స్వామివారి లీల ఇంకొకటి చెప్పుకున్నట్లయితే, అంటే వారి గొప్పతనం అన్నమాట, వారి లీలలు అని. ఒకసారి కొందరికే పరిమితమైన అష్టాక్షరి ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియార్ ఆలయం గోపురం పైకెక్కి అందరికీ వినిపించారట రామానుజాచార్యుల వారు. అంటే వారి గురువు గారు చెప్పినటువంటి అష్టాక్షరి ముక్తి మంత్రం అన్నమాట. అది ఆలయ గోపురం ఎక్కేసి చెప్పేశారట. అప్పుడు ఆ గురువు గారికి చాలా కోపం వచ్చిందనమాట.
అది ఆ మంత్రం అనేది బహిరంగంగా ప్రకటిస్తే నువ్వు నరకానికి వెళ్తావు అని గురువుగారు అన్నారట. అప్పుడు రామానుజాచార్యుల వారు చెప్పిన మాట వినండి. నేను ఒక్కడినే నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఆ మంత్రోపదేశంతో వారందరికీ ముక్తి లభిస్తే చాలు స్వామి అన్నారట. చూడండి అసలు ఎంత గొప్ప మనసో మన రామానుజాచార్యుల వారిది. సమభావన, సహజీవన, సమతా భావాలను ఆనాడే 11వ శతాబ్దంలోనే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు మన రామానుజాచార్యుల వారు. ఇక రామానుజాచార్యుల వారి ఇంకొక లీల చూసినట్లయితే, తిరుమలలో ఒక యాదవవ్వ స్వామివారి ప్రసాదం కోసం పాలు ఇస్తూ ఉండేదట. ప్రతిరోజు వారు డబ్బులు ఇచ్చిన రామానుజాచార్యుల వారు ఆవిడికి డబ్బులు ఇచ్చేవారట. ఆవిడ స్వామి నాకు వద్దని నిరాకరించేదట. ఇలా కొంతకాలం ఆవిడ ప్రతిరోజు స్వామివారికి పాలు ఇవ్వడం, తిరుమల స్వామివారికి ఆవిడ డబ్బులు తీసుకోకుండా ఉండడం జరిగేదట. అయితే ఒకరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఆవిడ వచ్చి రామానుజాచార్యుల వారిని పాలు ఇచ్చి అక్కడే నించుందట. అమ్మా డబ్బులు కావాలా, డబ్బులు తీసుకో అంటారు రామానుజాచార్యుల వారు. నాకు వద్దు స్వామి అంటుంది, కానీ అక్కడే నించుంటుంది. ఏమిటమ్మా అని అడిగితే, స్వామి ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, నేను ఆ విష్ణుమూర్తిలో వైకుంఠంకి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఆయనలో ఐక్యం అవ్వాలనుకుంటున్నాను. మీరు నిత్యం కూడా వెంకటేశ్వర స్వామితో మాట్లాడతారంట కదా, అందరికీ తెలుసు ఆ విషయము. స్వామి మీరే చెప్పండి విష్ణుమూర్తికి, ఈరోజు నన్ను వైకుంఠానికి తీసుకువెళ్ళమని అని ఆ ముసలవ్వ అడుగుతారట రామానుజాచార్యుల వారిని. అప్పుడు రామానుజాచార్యుల వారు ససేమిరా అంటారు. కానీ ఇక గత్యంతరం లేక ఆయన ఒక తాళపత్రంలో ఒక రాసి ఇస్తారట. స్వామి ఈవిడ వైకుంఠానికి రావాలనుకుంటుంది, ఇక పైన మీ దయ అని చెప్పేసి రాస్తారట. రాసి ఆ పత్రాన్ని ఆవిడికి అందచేయంగానే వెంటనే ఆవిడ కుప్పగూలిపోయి ఆవిడ శరీరంలో నుంచి ఒక దివ్య జ్యోతి అనేది తిరుమల శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళి చేరుకుందట. ఈ లీలను అందరూ చూశారట, అక్కడున్న వారందరూ కూడా. చూడండి రామానుజాచార్యుల వారికి విష్ణుమూర్తికి అంత అవినాభావ సంబంధాలు ఉండేవన్నమాట. ఈ విధంగా ఎన్నో లీలలు శ్రీ రామానుజాచార్యుల వారు చూపించిన లీలలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక శ్రీ రామానుజాచార్యుల వారు కర్తవ్య దీక్షలో ప్రదర్శించిన ధైర్యానికి, దేవునిపై చూపించవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి శ్రీ రామానుజాచార్యుల వారి జీవితం అనేది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. ఖచ్చితంగా మనమందరం కూడా శ్రీరంగం వెళ్ళినప్పుడు శ్రీ రామానుజాచార్యుల వారి పార్థివ దేహాన్ని మనందరం కూడా సందర్శించుకోవాలి. అయితే మనందరికీ తెలుసు, హైదరాబాద్లో శ్రీ చిన్నజీర్ స్వామి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అది ఎప్పుడో కాదు, మే 2వ తేదీ 2014 సంవత్సరంలో జరిగిందండి. అక్కడ శ్రీ రామానుజాచార్యుల వారి సమతామూర్తి విగ్రహాన్ని అనేది ప్రతిష్ఠించారనమాట. మనము ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న మన రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని కూడా సందర్శించుకోవాలి. ఇది రామానుజాచార్యుల వారి గురించి ఒక కోణంలో చెప్పుకున్నామండి. ఇంకా రామానుజాచార్యుల వారి జీవిత చరిత్ర ఏంటి, అసలు వారి బాల్యం ఎలా గడిచింది, వారి ఎలా గురువులని పొందారు, ఇంకా రామానుజాచార్యుల వారి మీద ఒక 4 సార్లు వరకు హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. అవన్నీ కూడా మనము మన నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్పుకుందాము. ఇంకా శ్రీరంగ ఆలయంలో మన విష్ణుమూర్తి అసలు ఎలా వెలిశారు, ఆయన స్వయంభూగా ఎలా వెలిశారు, శ్రీరంగ ఆలయ విశిష్టత, ఇవన్నీ కూడా మన అప్కమింగ్ వీడియోస్లో మీరు చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.